ఎలా ఉన్నారండి? ఈ రోజున 38వ రోజు డైట్ జర్నీ అండి. నిన్నటితో 37 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. సారీ అండి, బిజీగా ఉండడం వల్ల ఈరోజు కూడా నేను ఏ రెసిపీ చూపించలేకపోయాను. రేపు ఖచ్చితంగా ట్రై చేస్తాను. నిన్న 68.8 కదండి. ఈరోజు నేనేం వెయిట్ తగ్గలేదు, సేమ్ వెయిటే ఉన్నాను. ఈరోజు వచ్చి నేను ఓన్లీ రా ఫుడ్ తీసుకున్నాను. అంటే నట్స్, సీడ్స్, కొబ్బరి, అదేవిధంగా క్యారెట్, వెజ్ సలాడ్స్ ఇలా తీసుకున్నాను. ఏం కుకింగ్ చేసుకోలేదు. చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారండి, పైల్స్ ఉన్న వాళ్ళు డైట్ చేసుకోవచ్చా అని. పైల్స్ ఉన్న వాళ్ళు డైట్ చేసుకోవచ్చు, బట్ డైట్ చేయడం వల్ల పైల్స్ అయితే తగ్గుతాయన్నది మనం చెప్పలేము. ఇప్పుడు పైల్స్ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి? పైల్స్ అనే కాదండి, మన డైట్లో కొంచెం కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మోషన్ ఫ్రీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఎందువల్ల జరుగుతుంది, దాని నుంచి ఏం జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్తాను. కొంతమంది డైట్తో సంబంధం లేకుండానే ఫస్ట్ నుంచి కూడా మోషన్ ఫ్రీ అవ్వకపోవడం, ఇది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విషయంలో ఇలాంటి వాళ్ళు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలండి. కొంతమంది డైట్ స్టార్ట్ చేశాక ఈ డైరీ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే నెయ్యి, పెరుగు మీద మేగడ, బటర్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు, వెజిటబుల్స్ ఏం తీసుకోరు, కనీసం ఫైబర్ ఉన్న కొబ్బరి ఇలాంటివి కూడా తీసుకోరు. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కాన్స్టిపేషన్తో మన డైట్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ఎవరికైతే ఇబ్బంది అనిపించిందో వాళ్ళు డైరీ ఫ్యాట్స్ కంప్లీట్గా ఆపేయాలి. అంటే పెరుగు మీద మేగడ తీసుకోవడం, బటర్ తీసుకోవడం, నెయ్యి తీసుకోవడం ఇవి ఆపేసేయాలి. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వాడుకోండి. తర్వాత వచ్చేసి ఎక్కువ వెజ్ సలాడ్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి, నాన్ వెజ్ తక్కువగా తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఉండే ఫుడ్ అండి. ఫ్లాక్స్ సీడ్ పౌడర్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రోజు 2 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్ పౌడర్ మీ మీల్ టైంలో 1 మీల్ చేస్తే 1 మీల్, 2 మీల్ చేస్తే 2 మీల్లో తీసుకోండి. అదేవిధంగా కొబ్బరిలో కూడా పుష్కలంగా ఉంటుంది ఫైబర్. కొబ్బరిని సజెస్ట్ చేసిందే దానికోసం. కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు అరచిప్ప మొత్తం తినేసేయండి. 1 మీల్ అయితే 1 మీల్, 2 మీల్ అయితే 2 మీల్లో. సో ఈ 2 తీసుకున్నా కూడా మీకు మోషన్ ప్రాబ్లం అనేది అనిపించదు, మోషన్ అవ్వకపోవడం అనేది జరగదు 1 మీల్, 2 మీల్లో. ఈ డైట్లో మనం ఎలాంటి సాలిడ్స్ ఇవ్వం కాబట్టి మోషన్ అయ్యే ఛాన్స్ తక్కువగానే ఉంటుంది. దాని గురించి వరి అవ్వకండి, ఇది అందరికీ సహజమే. ఈ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు నాన్ వెజ్ ఆపేయాలని చెప్పను, కానీ నాన్ వెజ్ ఎంత తీసుకుంటారో వెజిటబుల్స్ కూడా అంతే తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కాన్స్టిపేషన్ రాకుండా మన డైట్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్, గుడ్ నైట్.